జ్ఞాని అంటే శాస్త్రజ్ఞానము గలవారు, మరి విజ్ఞాని అంటే అనుభవ జ్ఞానం గలవారు అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు జ్ఞాని చాలా శ్రేష్ఠులని చెప్తారు. అందుకు సందేహం వచ్చింది, చెప్పండి. జ్ఞానము విజ్ఞానము అనే దాన్ని విభజన చేయాలంటే దాని అర్థం కరెక్ట్గా చెప్పాలి. ఇక్కడ జ్ఞాని అని అంటే భగవంతుడితో విడదీయరానటువంటి సంబంధం పెట్టుకున్నటువంటి వాడిని ఇక్కడ జ్ఞాని అన్నారు. మరి భగవంతుడితో విడదీయరానటువంటి సంబంధం ఎట్లా పెట్టుకుంటారు? కాబట్టి శాస్త్రము తెలుసుకోవాలా, సాధన చేసి అనుభవ జ్ఞానం తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ జ్ఞాని అని అంటే అనుభవాన్ని కూడా పొందటానికి ప్రయత్నం అన్నా చేయాలా, అనుభవాన్ని పొందన్నా ఉండాలి. ఎప్పుడు భగవంతుడిని తలుచుకుంటా ఉండేటువంటి వాడు. అందుకని ఇక్కడ జ్ఞాని అని ఒకే మాట. ఎక్కడైనా జ్ఞాని అంటారు కానీ విజ్ఞాని అని అనరు. కానీ జ్ఞానానికి విజ్ఞానానికి తేడా చెబుతారు. కానీ అక్కడ విజ్ఞానం చెప్పారు కదండి, అందుకని విజ్ఞాని అనొద్దా అని క్వశ్చన్ ఉండదు.